ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు, ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నాం అన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం విత్ ఇన్ 2 daysలో. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బి క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు, ఆ 29 seconds వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్సేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన పార్టీ అదండి. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు, వీడియో కాల్ అనేది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, ఏం జరిగింది? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 videos రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి, వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటది అది ఇది అనేసి. అదండి అసెంబ్లీ గురించి. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి మీకున్న రిలేషన్ మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్ళి అన్నాడు, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. పెళ్లి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసు? తెలుసండి, అందరికీ తెలుసు. ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవా ఫ్యామిలీకి తెలుసు. దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. కాదండి, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది, ఎందుకు గొడవ తలెత్తింది, ఎందుకు విడిపోవాలనుకున్నాడు? విడిపోయింది అతనండి, నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి.
ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 months లో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్ తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 months లో మా బ్రదర్ తో మాట్లాడడం, మా హస్బెండ్ తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఆయన పాత్ర ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. Yeah. సారీ, మీరు వేరే వాళ్ళతో ఏదైనా కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే అంటే వేరే అందరూ ఇప్పుడు ఆయన వేరే వాళ్ళ ఆయన అమ్మాయిలతో ఆయన వేరే వాళ్ళతో అన్నారు కదా, అట్లా మీరే మీరు కూడా ఎవరితో ఉంటే చూసి అదే తప్పించుకునే అనండి. ప్రయత్నం చేశారు. నేను ఎవరితో కాంటాక్ట్ అదర్ లో పర్సన్స్ తో లేను. మీరు కాంటాక్ట్ ఉన్నారా లేరా? No. నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది మీ ఇద్దరి నేను మధ్య. ఈ 1 year లో జరిగింది నేను మీకు చూపించలేను. ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదాం అన్నా కూడా మీరు ఆ విషయం అతనికి తెలుసా? ఏది? రికార్డ్ చేసిన విషయం ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను, శ్రీధర్ కి తెలిసే చేశాను. స్క్రీన్ షేర్ కూడా వేరే ఉన్నాయి. వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. అంటే ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను ఇదిగోండి అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నారు. అతను నేను call cut చేయొచ్చు కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కాల్ కట్ చేసే ఆప్షన్ స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. Okay. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుండదు? ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి. తను కూడా రికార్డ్ చేశారా చాట్ స్క్రీన్ షేర్ ఉంది కదా, వీడియో? స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతున్నాడు. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు, ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరు కేసు మొత్తం జరిగినా ఎవరు సేఫ్టీ కాదు. అదే అడుగుతున్నాను. Actually ఇద్దరు కలిపి- అదే అతన్ని కూడా అడగచ్చు కదా. ఇద్దరు two sides. శ్రీధర్ మేము ఫస్ట్ టైం రేప్ చేసినప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ ట్రాక్ చేయాలని సార్ మీరు చదివిందే చదవ చూడండి. తర్వాత ఈ రాజకీయ భిక్ష పెడితేనే మేము బతుకుతాం అన్నట్టు ఆమె చెప్తా ఉంది. అలాగే మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యే అయిన మా అబ్బాయి రెడ్డి గారితో పాటు విశ్వాసంగా ఉంటూ, చూడండి ఇక్కడ మీకు అర్థం అవుతుంది, ఫెయిత్ఫుల్ గా ఉంటున్నాడు అని చెప్పేసి నిలబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో ఒప్పుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఒక విశ్వాసంగాను రాజకీయ భిక్ష పెట్టి చేస్తున్నాడు అంటే ఆయన ఎమ్మెల్యే అవునా కాదనేది ప్రజలకే తెలియాలి. ఇలే కాకుండా ఈమె ఏం చెప్తుందంటే ఈమె వస్తూ పోతూ అని చెప్పి, మేము అక్కడ వర్షం క్లియర్ గా కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. ఈమె వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ పోతున్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారికి. సో అది పక్కన పెడదాం. తర్వాత ఈమె ఏం చేసింది, ఢిల్లీ విషయంలో యూపీపీఎస్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తున్నారు, అది ఫేక్ అండి. అది మేము డౌన్లోడ్ చేసాము, మేము యూపీపీఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా మెయిల్ పెట్టాము. అతను ఫోటో మార్పింగ్ చేశాడు, సంబంధిత XYZ నాగేంద్ర గారు ఎవరో ఆయన పెట్టినట్టు జరిగింది. దాని మీద కూడా యూపీపీఎస్ మీద ఇస్తున్నాము, సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. అతని పైన ఎవరైతే మీకు ఇచ్చారో ఫేస్బుక్ లో ఎవరైతే యూపీపీఎస్ ఎగ్జామ్, అది చాలా పెద్ద ఎగ్జామ్, IAS ఎగ్జామ్. సో దాంట్లో ఏమో ఉన్నట్టుగా అని చెప్పి కొన్ని చేశారు. దానిపైన కూడా మేము
అతని పైన మేము కంప్లైంట్ చేస్తున్నాం, సిబిఐకి కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో, అక్కడ మా టీం చూసుకుంటా ఉంది. ఇకపోతే మీ 25 కోట్ల రూపాయల సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను, దయచేసి రండి. ఇక్కడ ఏమంటున్నారంటే నాగా మునిరెడ్డి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వమని అడగ్గా, అలా ఇవ్వకపోతే నా కొడుకైన ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉండడం చిత్రీకరించి, అంటే ముందే వాళ్ళు చిత్రీకరించిన విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అలాగే 25 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూడండి దయచేసి, 25 కోట్ల రూపాయలకి అంటే మరి ఎమ్మెల్యే, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి 25 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు అనుకుంటే. ఇక్కడ ఫిగర్ కూడా వేయలేదు చూడండి, 25 కోట్ల రూపాయల ఫిగర్ కూడా మరి వేసారో లేదో మర్చిపోయారో నాకు తెలియదు, ఆయనకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియదు. సో ఇంకొకటి 25 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ, లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తారని. సో 25 కోట్ల రూపాయల డిమాండ్ ఈమె ఎప్పుడు చేసింది, ఏ టైంలో చేసింది, ఎక్కడ చేసింది, ఎవరిని చేసింది, ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయండి అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65B కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్రమైన విషయం, మీరు దయచేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసా అండి? నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్. ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకి వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడ ఉందా? సో ఎలాంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఈమెకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాలో ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ చేయకుండా, జనరల్ గా రివాజ్ ఏముంటుంది మనకి ఇక్కడ అంతా చాలా మంది సీనియర్ క్రైమ్ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికి తెలుసు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా నైట్ 11 గంటలకి మీరు చెప్పండి. అలా లేకుండా వెంటనే నైట్ 11 గంటలకి, ఇక్కడ 11 గంటలకు రిసీవ్ కూడా అప్పుడే జరిగింది, ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది, 11 గంటలకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దయచేసి చూడండి, జూమ్ చేసి చూడండి. ఒక్క నిమిషం అయిపోయిందండి. సో ఇదండి, ఇప్పుడు నెక్స్ట్ మేము ఫర్దర్ గా న్యాయపడడానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.